గుడ్ ఈవినింగ్ గైస్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ ఎస్క్యూఎల్ కమాండ్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎస్క్యూఎల్ కమాండ్స్ అన్నమాట. సో బేసిక్ అసలు ఎస్క్యూఎల్ అంటే ఏంటంటే స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. ఓకే, ఇది మనకి దేనికోసం అంటే ఇప్పుడు డేటాబేసెస్ ఉంటాయి కదా. ఇప్పుడు డేటాబేస్తో మనం ఇంటరాక్ట్ అవ్వడానికి ఇప్పుడు క్వరీస్ రాస్తాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డేటా గెట్ చేయడానికి, ఏదైనా డేటా ఇన్సర్ట్ చేయాలన్నా, అప్డేట్ చేయాలన్నా. సో వీటన్నిటికి కూడా ఏంటంటే కమ్యూనికేట్ అవ్వడానికి, మనం డేటాబేస్తో కమ్యూనికేట్ అవ్వడానికి వాడే లాంగ్వేజ్ అన్నమాట కమాండ్స్. ఈ కమాండ్స్ యూజ్ చేసి మనం కమ్యూనికేట్ అవుతాం. బట్ బేస్డ్ ఆన్ యాక్షన్. సో వీటిని ఏంటంటే డిఫరెంట్ టైప్స్ కింద కన్వర్ట్ చేసి, అంటే డిఫరెంట్ టైప్స్ కింద కేటగిరైజ్ చేశారు. ఈ కమాండ్స్ యూజ్ చేసి మనం డేటాబేస్లో ప్రాపర్గా మెయింటైన్ చేయడానికి కుదురుతుంది అనమాట. అంటే లైక్ పర్ఫార్మెన్స్ వైజ్ కానీ, మెమొరీ వైజ్ కానీ. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకు అక్కడ యూజ్ అవుతాయి. సో మనకి మెయిన్ కమాండ్స్ ఏంటంటే డిడిఎల్ అని. డిడిఎల్ అంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. డేటా 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 డెఫినేషన్ లాంగ్వేజ్. నెక్స్ట్ వచ్చేసి డిఎంఎల్, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. మేబీ స్పెల్లింగ్ తప్పు ఉండొచ్చు. ఓకే, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. నెక్స్ట్ వచ్చేసి మనకి టీసీఎల్, ఓకేనా, ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. ట్రాన్సాక్షన్ కంట్రోల్. నెక్స్ట్ వచ్చి డిసిఎల్, డేటా కంట్రోల్ లాంగ్వేజ్. డేటా కంట్రోల్. సో ఈ 4 టైప్ ఆఫ్ కమాండ్స్ ఉన్నాయి. సో ఈ రోజు మన మెయిన్ ఫోకస్ ఏంటంటే ఫస్ట్ 2 డిడిఎల్ అండ్ డిఎంఎల్. సో ఇది వచ్చేసి మనకు ఒక ఫుల్ టాపిక్ అన్నమాట. టీసీఎల్ అనేది ఒక పెద్ద టాపిక్ ఇది. సో డిసిఎల్ అనేది ఏంటంటే మనం యూజ్ చేయం. సో ఇవి వచ్చేసి ఏంటంటే డేటా కంట్రోల్ లాంగ్వేజ్. దాని నేమ్లోనే ఉంది కదా, కంట్రోల్ అన్నమాట. సో ఏదన్నా కంట్రోల్ అంటే ఏంటి? ఇవ్వడం, తీసుకోవడం, ఇట్లా కంట్రోల్. ఇప్పుడు పర్మిషన్స్ అన్నమాట, పర్మిషన్స్ రిలేటెడ్. సో గ్రాంట్, రివోక్, ఈ 2 కమాండ్స్. ఏమైతదంటే ఇప్పుడు ఒక టేబుల్ గాని, ఏదైనా ఒక ఎస్‌క్యూఎల్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినప్పుడు, ఆ టేబుల్ మీద అందరికీ పర్మిషన్ ఇవ్వరనమాట. ఇప్పుడు కొన్ని ఉంటాయి, ఇండెక్స్, రీబిల్డ్, రిఫ్రెష్ అని. అలాంటి కమాండ్స్ ఏమైతాయంటే టేబుల్ మొత్తం ఒకసారి డ్రాప్ అయిపోయి మళ్ళీ క్రియేట్ అవి ఇట్లా ఉంటాయన్నమాట. డేటా మొత్తం షఫుల్ చేయడం, డీబీఏ రిలేటెడ్ ఆపరేషన్స్ అవన్నీ. ఈ మొత్తం కూడా మెయింటెనెన్స్ టైంలో చేస్తా ఉంటారు. ఓకేనా? సో అలాంటి పర్మిషన్స్ అందరికి ఇవ్వరనమాట. ఓన్లీ ఫ్యూ పీపుల్ అనమాట. డీబీఏ గాని, మేనేజర్స్ ఇట్లా అలాంటి వాళ్ళకే ఉంటాయి. సో ఆ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాని మీద గ్రాంట్ పర్మిషన్‌తో వస్తారు. లేదంటే రీవోక్. ఓకేనా? స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ మీద స్పెసిఫిక్ యూజర్‌కి పర్మిషన్ ఇవ్వాలి అన్నా, తీసేయాలన్నా మనం ఏందంటే డీసీఎల్ అనే కమాండ్స్ యూజ్ చేసి చేస్తాం. సో మనకిప్పుడు ఫస్ట్ వచ్చేసి డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. సో డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే స్ట్రక్చర్‌కి సంబంధించింది. డెఫినేషన్ అన్నమాట. సో ఇప్పుడు టేబుల్ ఉందనుకోండి, దాని స్ట్రక్చర్, టేబుల్ నేమ్ ఏంటి? ఓకేనా? ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? డేటా టైప్ ఏంటి? ఓకేనా? సో వీటికి సంబంధించిందనమాట. సో ఫస్ట్ మనం ఏదన్నా టేబుల్ క్రియేట్ చేయాలంటే ఏ కమాండ్ వాడతాం? క్రియేట్ అనే కమాండ్ ఇచ్చేస్తాం. లేదు నాకు ఆ టేబుల్ అవసరం లేదనుకుంటే డ్రాప్ అనే కమాండ్ ఇచ్చేసి డ్రాప్ చేస్తాం. లేదు ఆ టేబుల్ మీద ఏదన్నా మోడిఫికేషన్స్ అనమాట. కొత్త కాలమ్ యాడ్ చేయడం, డేటా టైప్స్ చేంజ్ చేయడం, కాలమ్ నేమ్స్ చేంజ్ చేయడం. సో ఇలాంటివి చేయడానికి ఆల్టర్ అనే కమాండ్ ఇచ్చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ట్రంకేట్. ట్రంకేట్ అనే కమాండ్ ఇచ్చేస్తాం అనమాట. ఇది కొంచెం స్పెషల్. నేను చెప్తాను, డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి క్రియేట్ అనే కమాండ్. సో మనం చూసాం కదా ఆల్రెడీ, క్రియేట్ అనే కమాండ్ అనేది ఏదైనా ఆబ్జెక్ట్, ఏదైనా డేటాబేస్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడానికి మనం క్రియేట్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు క్రియేట్ డేటాబేస్, మనం డేటాబేస్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. క్రియేట్
డేటాబేస్, డేటాబేస్ నేమ్ సంథింగ్ మనకు నచ్చింది ఏదైనా డేటాబేస్. సపోజ్ ఇప్పుడు నేను ఫెబ్ 10 2025 ఇది ఒక డేటాబేస్ నేను ఇక్కడ క్రియేట్ చేయాలి. క్రియేట్ కమాండ్ ఇచ్చేస్తాను. సో డేటాబేస్ క్రియేట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా టేబుల్ క్రియేట్ చేయాలనుకున్నాను. క్రియేట్ టేబుల్ నేమ్ సింపుల్గా ఏంటంటే మనం ఈఎంపి అని పెట్టేసి ఐడి ఇంటీజర్ నేమ్ వేర్ కేర్ ఆఫ్ ఉంటుంది. ఓకే, ఇలా ఏదైనా టేబుల్ కానీ డేటాబేస్ కానీ నెక్స్ట్ టాపిక్స్ ఉంటాయి మనకి ఫంక్షన్స్, స్టోర్డ్ ప్రొసీజర్స్, ట్రిగ్గర్స్ అని. సో ఏది క్రియేట్ చేయాలన్నా సరే క్రియేట్ అనే కమాండ్తో స్టార్ట్ చేస్తాం అనమాట. ఓకే, ఇది క్రియేట్ అనే కమాండ్. నెక్స్ట్ వచ్చేసి డ్రాప్. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు డేటాబేస్ క్రియేట్ చేశాను. యాక్చువల్గా ఇది నాకు అవసరం లేదన్నమాట. ఇక్కడ మీరు చూస్తే రీఫ్రెష్ చేయొచ్చు. ఇది ఒక డమ్మీ డేటాబేస్ నాకు యాక్చువల్గా అవసరం లేదు. సో నేను ఇది కంప్లీట్గా అసలు ఉండొద్దు అనుకున్నాను అనుకో, డ్రాప్ చేయాలి. అప్పుడు నేను డ్రాప్ కమాండ్ ఇచ్చేస్తాను. డ్రాప్ టేబుల్ డేటాబేస్ కదా, మనం దేన్ని డ్రాప్ చేయాలనో అలా అది మెన్షన్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను డేటాబేస్ డ్రాప్ చేయాలి. డేటాబేస్ నేమ్. ఓకే, సో ఒకసారి చెక్ చేస్తే కనుక డేటాబేస్ డ్రాప్ అయిపోయింది. సేమ్ మనం టేబుల్ని డ్రాప్ చేయాలనుకున్నా సరే డ్రాప్ చేసేయచ్చు. ఇంకోటి లైక్ కూడా ఆల్టర్ కమాండ్తో పాటు యూజ్ చేసి కాలమ్స్ కూడా మనం చేయొచ్చు అనమాట. బట్ అది నెక్స్ట్ మనకి ఒక టేబుల్ని ఆల్టర్ చేసే దాంట్లో పార్ట్ కింద వస్తుంది డ్రాప్ అని కమాండ్. డ్రాప్ టేబుల్ నేమ్. అక్కడ క్రియేట్ చేసాం, బట్ ఇక్కడ డ్రాప్ చేసాం. బట్ ఇక్కడ ఏంటంటే మనం జస్ట్ ఈ కమాండ్ ఎలా పనిచేస్తుందని చెప్పడానికే డ్రాప్ డేటాబేస్, డ్రాప్ టేబుల్ అని పెట్టాం. బట్ రియల్ టైంలో ఇలా చేయం. మీరు నిన్న చూశారు కదా, ఒక టేబుల్ ఉందా లేదా ఫస్ట్ చెక్ చేసి తర్వాత డ్రాప్ చేయాలి. ఓకేనా, ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఎంప్లాయీస్ అనేది టేబుల్ని డ్రాప్ చేయాలనుకున్నాను అనుకోండి, డైరెక్ట్గా డ్రాప్ కమాండ్ కొడితే ఏమవుతుంది, అసలు ఆ టేబుల్ ఉందో లేదో తెలియదు. స్క్రిప్ట్ ఎర్రర్ వస్తుంది. అది కరెక్ట్ కాదనమాట. మనం మొన్న డిస్కస్ చేసినట్టుగా ఏంటంటే ఇఫ్ అనే కమాండ్ యూజ్ చేయాలి. ఇఫ్ ఎగ్జిస్ట్ ఉంటేనే కదా డ్రాప్ చేయాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మనకి టేబుల్స్ అన్ని ఏ టేబుల్లో ఉంటాయి, లైక్ సిస్ డాట్ టేబుల్స్. ఇది సిస్టమ్ టేబుల్ అనమాట. ఇక్కడ అన్ని టేబుల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో నేను వచ్చేసి ఈ నేమ్ చెక్ చేస్తాను, ఈ టేబుల్ నేమ్ ఉందా లేదా. ఇప్పుడు నేను డ్రాప్ చేయబోతున్నా, ఉంటేనే డ్రాప్ చేయి, లేకుండా ఎలా డ్రాప్ చేస్తాం, చేయొద్దు కదా అసలు. ఇలా ఉందనుకో డ్రాప్ అయిపోతుంది, లేదు అనుకో ఎర్రర్ రాదు. ఎందుకంటే ఇఫ్ ఎగ్జిస్ట్, అది ఎగ్జిస్ట్ అయితేనే మనకి లోపల కమాండ్ ఎగ్జిక్యూట్ అయ్యి, లేకపోతే అది కమాండ్లోకి వెళ్ళదు. ఓకేనా, సో ఇలా యూజ్ చేయాలి. ఇప్పుడు జస్ట్ ఏంటంటే డిస్కస్ చేయడానికి టాపిక్ డ్రాప్ డేటాబేస్ అని చెప్తున్నా, కానీ ఈవెన్ రియల్ టైంలో డేటాబేసెస్ కూడా మనం ఇలాగే చెక్ చేస్తాం. లైక్ ఎట్లా సెలెక్ట్ ఎక్స్పెక్ట్ చేయండి ఏమై ఉండొచ్చు సిస్టమ్ టేబుల్ డేటాబేసెస్కి. ఇక్కడ టేబుల్స్ కదా. ఎస్, సో ఇక్కడ సిస్ డాట్ టేబుల్స్ అనేది కదా, దీనికి వచ్చేసి డేటాబేసెస్. సిస్ డాట్ డేటాబేసెస్ అనమాట. ఈ డేటాబేసెస్ దాంట్లో మనకి లిస్ట్ ఆఫ్ డేటాబేసెస్ ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు చూడండి Feb 07/2025 ఇది ఒక డేటాబేస్. ఈ రిమైనింగ్ డేటాబేస్ వచ్చేసి మనకి సిస్టమ్ డేటాబేసెస్ మనం డిస్కస్ చేసాం కదా, మాస్టర్ టెంపో మోడల్, ఇవి టచ్ చేయకూడదు ఇప్పుడు. సో ఇవి డేటాబేస్ డ్రాప్ చేసేటప్పుడు కూడా ఇలా చెక్ చేసి డ్రాప్ చేయాలి ఇన్ కేస్ అవసరమైతే కూడా. ఓకేనా, ఇది మనకి క్రియేట్ డ్రాప్ కమాండ్. సో ఎప్పుడైనా సరే ఏదైనా క్రియేట్ చేయాలన్నా డ్రాప్ చేయాలైనా సో ఇఫ్ ఎగ్జిస్ట్ అనే కమాండ్ని కంపల్సరీ కొట్టండి. అంటే మన
రిక్వైర్మెంట్ ఇఫ్ ఎగ్జిస్టా ఇఫ్ నాట్ ఎగ్జిస్టా ఓకేనా అది డిసైడ్ చేసుకొని కంపల్సరీ అవి పెట్టి మనం ఈ కమెంట్స్ రాయాలి లేదు అంటే ఎర్రర్ అవుట్ అవుతాయి సో ఇవి క్రియేట్ డ్రాప్ కమెంట్స్ నెక్స్ట్ వచ్చేసి ఆల్టర్ సో ఆల్టర్ అంటే ఇప్పుడు నేను ఎంప్లాయీ ఈఎంపీ అనే టేబుల్ క్రియేట్ చేశాను ఓకేనా ఇది కొంచెం ఇంపార్టెంట్ టేబుల్ క్రియేట్ చేశాను ఈ టేబుల్ ప్రాపర్టీస్ చూడాలి అంటే మనకేందంటే ఇలా ఒకటి ఉంది టు సి టేబుల్ ప్రాపర్టీస్ అంటే స్ట్రక్చర్ అన్నమాట ఎన్ని కాలమ్స్ ఉన్నాయి డేటా టైప్స్ ఏంటి ఓకేనా అందులో నల్ వాల్యూ ఎలా చేస్తుందా లేదా ఇలాగ మొత్తం సో ఎస్పి అండర్ స్కోర్ హెల్ప్ ఓకే ఈ కమాండ్ యూజ్ చేసి మనం కనుక టేబుల్ నేమ్ పాస్ చేసామనుకో ఈ టేబుల్ నేమ్ సంబంధించిన డీటెయిల్స్ అన్నమాట ఎప్పుడు క్రియేట్ చేశారు ఎవరు క్రియేట్ చేశారు కాలం నేమ్స్ ఏమేమి ఉన్నాయి డేటా టైప్స్ ఏమేమి ఉన్నాయి నల్ వాల్యూ అలౌ చేస్తుందా లేదా లెంత్ ఎంత ఇప్పుడు ఇంటీజర్ అంటే ఏంది 4 బైట్స్ ఓకేనా 4 బైట్స్ అంటే ఆ, ఒక లెంత్ ఉంటుంది మనకి సేమ్ ఇప్పుడు వేర్ క్యార్ అనుకో 100 క్యారెక్టర్స్ ఇక్కడ 100 అని ఇచ్చాం కదా అట్లా ఓకేనా ఇక్కడ ఐడెంటిటీ వాల్యూ అని ఉంటుంది అది అనేది మనం ఇంకా పెట్టలేదు ఐడెంటిటీ అనేది పెట్టలేదు సో ప్రైమరీకి ఏంటి ఇలాంటి ఏం అన్ని యాడ్ చేసినప్పుడు ఆ ప్రాపర్టీస్లో కనిపిస్తుంది సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఫస్ట్ ఆల్టర్ చేస్తాను ఆ టేబుల్ని ఏదైనా కాలం యాడ్ చేయాలనుకున్నాను అనుకోండి ఓకే ఇప్పుడు ఏంది ఐడి నేమ్ ఉంది ఆల్రెడీ డేటా కూడా ఉంది నేను కొత్త కాలం యాడ్ చేయాలి ఇప్పుడు మనకి ఆధార్ నెంబర్ వచ్చింది ఇదంతా రీసెంట్గా మేబీ అందరికి ఉండి ఉండకపోవచ్చు కదా సో ఆధార్ నెంబర్ కానీ లేదంటే కొత్తగా ఏదన్నా ఇప్పుడు వేరే ఏదన్నా కొత్త నెంబర్ తీసుకొచ్చారు ఆ ఎంప్లాయీ టేబుల్ ఆ నెంబర్ యాడ్ చేసి ఆ డీటెయిల్స్ అన్ని అప్డేట్ చేయాలి అప్పుడు సో కొత్త కాలంని యాడ్ చేయాలన్నమాట దానికి సింటాక్స్ ఏంటంటే ఆల్టర్ టేబుల్ నేమ్ సో ఏం చేయాలి మనం యాడ్ ఒక కాలంని యాడ్ చేస్తున్నాం యాడ్ అని చెప్పేసి నేను వచ్చేసి ఇన్ కేసు ఇప్పుడు శాలరీ అంట శాలరీ కానీ కాలం యాడ్ చేయాలి నాకు ఇది డేటా టైప్ ఇంటీజర్ అనుకుంది కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్ సో ఒకసారి ప్రాపర్టీస్లోకి వెళ్ళి చూద్దాం ఇప్పుడు చూడండి శాలరీ ఇంటీజర్ ఇది నల్ వాల్యూ తీసుకుంటుందా లేదా ఇట్లా మనకు కొత్త కాలం అనేది యాడ్ అయింది ఇదో నెక్స్ట్ వచ్చేసి ఫర్ సపోజ్ ఇది టు యాడ్ న్యూ కాలం ఓకే ఫర్ సపోజ్ నేను డేటా టైప్ చేంజ్ చేయాలనుకుంటున్నాను నేను యాక్చువల్గా ఏంటంటే డెసిమల్ వాల్యూ పెట్టాలనుకున్నాను డెసిమల్ 10,2 లేదంటే 10,3 అలా అనుకున్నాను బై మిస్టేక్ ఇంటీజర్ వచ్చింది సో నేను ఇప్పుడు దీన్ని డేటా టైప్ చేంజ్ చేయాలనుకున్నాను అప్పుడు కూడా మనం ఆల్టర్ కమాండ్ యూజ్ చేసి చేయొచ్చు అనమాట చేంజ్ చేంజ్ అంటే మాడిఫై అన్న చేంజ్ అన్నట్టే టు చేంజ్ డేటా టైప్ ఆఫ్ ఏ కాలం సో ఇప్పుడు ఏంది నేను ఆల్టర్ చేస్తున్నాను యాడ్ కాదు ఆల్టర్ ఓకేనా ఏదేమంటుందంటే ఇక్కడ డెసిమల్ 10,3 అంట ఓకేనా సో దేన్ని ఆల్టర్ చేస్తున్నాం అనేది ఇక్కడ నేను స్పెసిఫై చేయాలి ఓకేనా సో ఆల్టర్ టేబుల్ నేమ్ ఆల్టర్ కాలం ఈ కాలంని చేస్తున్నాం ఇప్పుడు చూడండి కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్ ఇది 10,3 ప్రెసిషన్ వాల్యూ డెసిమల్ ఇంతకుముందు ఇంటీజర్ సో ఇలా ఒక కొత్త కాలం యాడ్ చేయాలన్నా దాని డేటా టైప్ చేంజ్ చేయాలన్నా యూజ్ చేస్తాను సపోజ్ ఇప్పుడు నేను కాలం డ్రాప్ చేయాలనుకున్నాను నాకు యాక్చువల్లీ శాలరీ కాలమే వద్దు శాలరీ కాలం తీసేయాలనుకో సో అప్పుడు ఏం చేస్తామంటే టు డ్రాప్ సో ఇక్కడ ఏంటంటే సింపుల్గా డ్రాప్ కాలం కాలం నేమ్ సపోజ్ నేను శాలరీ కాలం నాకు వద్దు సో వెళ్ళి చెక్ చేస్తే ఇక్కడ శాలరీ కాలం అనేది లేదు సో ఈ విధంగా ఏంటంటే మనం ఆల్టర్ కమాండ్ అనేది ఇంకా మల్టిపుల్ అనమాట డిఫరెంట్గా చూడదు
సో, ఇంకొకటేందంటే ఇది ఆల్టర్ కమాండ్ కాదు. రీనేమ్ చేయడానికి. ఆహ్, ఎస్‌పీ అండర్‌స్కోర్ రీనేమ్ అని ఉంటది. చెప్పేసి ఇప్పుడు నాకేం చేయాలి? నేను ఎంప్లాయీ టేబుల్‌లో ఉన్న ఐడీ, ఈ ఎంప్లాయీ టేబుల్‌లో నాకు ఐడీ ఉంది కదా! ఈ ఐడీని ఏం చేయాలనుకుంటున్నా అంటే ఈఎంపీ ఐడీ కింద చేంజ్ చేయాలి. కాకపోతే ఇక్కడ మనం స్పెసిఫై చేయాలి. ఏమని? కాలమ్ అని. ఓకేనా? సో, బట్ ఇది ఒక వార్నింగ్ మెసేజ్ అంతే. బట్ ఏం కాదు. ఇదేం చెప్తుందంటే ఈ కాలమ్ నేమ్ గనక ఎక్కడన్నా వేరే దిక్కడ యూజ్ చేసామనుకో, ఐడీ ఇప్పుడు ఎంప్లాయీ టేబుల్ ఐడీ అని ఉంది కదా! ఐడీ అని చెప్పేసి ఎక్కడైనా వేరే కోడ్‌లో యూజ్ చేస్తే ప్రాబ్లమ్ అయితదని చెప్తుంది. ఇక్కడ చూడండి. చేంజింగ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ నేమ్ కుడ్ బ్రేక్ స్క్రిప్ట్స్ అండ్ స్టోర్డ్ ప్రొసీజర్స్. అంటే నార్మల్‌గా ఏందంటే ఈ టేబుల్స్ ఇవన్నీ మనం వేరేది ఇక్కడ వాడతాం కదా! సో, అక్కడ ప్రాబ్లమ్ అవ్వచ్చు అని చెప్పి చెప్తుంది. ఇప్పుడు మనం ఎస్‌పీ అండర్‌స్కోర్ చూడండి ఎంప్లాయీ ఐడీ. యాక్చువల్‌గా అయితే మనం ఫస్ట్ ఐడీ అని పెట్టాం. ఇప్పుడు ఎంప్లాయీ ఐడీ. సో, ఈ విధంగా ఏందంటే యాడ్ చేయొచ్చు, డ్రాప్ చేయొచ్చు, లేదంటే డేటా టైప్ చేంజ్ చేయడం గానీ, లేదంటే నేమ్ రీ నేమ్ చేంజ్ చేయడం గానీ ఇలా. ఇంకొకటి నేను ప్రైమరీ కీ చెప్పేటప్పుడు చెప్పాను. బట్ నేనిప్పుడు యాక్చువల్‌గా టేబుల్ ఉంది. ఈ టేబుల్ పైన ప్రైమరీ కీ లేదు. ఓకేనా? ప్రైమరీ కీ లేదు. ఇప్పుడు యాడ్ చేయాలనుకుంటున్నా. సరే ట్రై చేద్దాం. యాడ్ కన్స్ట్రెయింట్. ఎంప్లాయీ ఐడీ కదా! యాడ్ అని చెప్పి పెడతాను. ఇక్కడ చూడండి ట్విస్ట్ ఏముంటుంది? ప్రైమరీ కీ కన్స్ట్రెయింట్ ఆన్ నల్లబుల్ కాలమ్ కెన్ నాట్ డిఫైన్ అని అంటున్నాం. సో, మనం టేబుల్ ప్రాపర్టీ చూస్తే గనక మనం ఎక్కడ స్పెసిఫై చేయలేదు. అంటే నల్ వాల్యూ తీసుకోవద్దు. ఇట్లా ఏది కూడా రూల్స్ అనేవి పెట్టలేదు. సో, ఎంప్లాయీ ఐడీ అనేది ఏంది? బై డిఫాల్ట్‌గా నల్ వాల్యూ తీసుకుంటది. మనం ఇక్కడ ఏమి ఇవ్వలేదు కాబట్టి టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు. సో, ఇక్కడ నల్లబుల్ యెస్ అంటే నల్ వాల్యూస్ ఇన్సర్ట్ చేయొచ్చు. సో, నల్ వాల్యూస్ ఇన్సర్ట్ చేయొచ్చు అనే కాలమ్ మీద మనం ప్రైమరీ క్రియేట్ చేయడానికి లేదనమాట. ఓకేనా? ప్రైమరీ కీ అనేది మనం యాడ్ చేయలేము. సో, దానికోసం ఏందంటే ఫస్ట్ మనం దాన్ని నాట్ నల్ కిందకి మార్చాలి. ఓకేనా? సో, నేనేమంటాను ఫస్ట్ మన ఎంప్లాయీ ఐడీ కాలమ్ ఉంది గదా! దాన్ని ఇంటిజర్ నాట్ నల్ అంటాం. ఓకేనా? అంటే నల్ వాల్యూ తీసుకోవద్దు అని జెప్పి ఫస్ట్ చేంజ్ చేస్తానమాట. చేంజ్ చేసి తర్వాత ప్రైమరీ కీ యాడ్ చేశాను. ఇప్పుడు కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్‌ఫుల్ అని వచ్చింది. ఒకసారి ఎళ్లి చూద్దాం. ఇప్పుడు చూడండి ప్రైమరీ కీ యాడ్ అయింది. ఓకేనా? ఇక్కడొచ్చేసి ఎంప్లాయీ ఐడీ ఇంటిజర్ 5. ఇక్కడైతే ప్రైమరీ కీ అనేది వచ్చేసింది. ఇక్కడ కన్‌స్ట్రెయింట్స్ ఇంతకుముందు లేవివి. అయితే ఈ ప్రైమరీ కీతో పాటు మనకి ఇండెక్స్ క్రియేట్ అయింది. సో, నేను మీకు ఇంతకుముందు చెప్పాను. ఒక టేబుల్ మీద ఒకటే ప్రైమరీ కీ క్రియేట్ చేయొచ్చు అని. ఎందుకంటే అసలు బేసిక్‌గా రీజన్ ఏందంటే, సో, ప్రైమరీ కీ క్రియేట్ చేసినప్పుడు దాంతో పాటు ఇండెక్స్ క్రియేట్ అయితది. అది క్లస్టర్డ్ ఇండెక్స్ క్రియేట్ అయితది. క్లస్టర్డ్ ఇండెక్స్. క్లస్టర్డ్ ఇండెక్స్ అనేది క్రియేట్ అయితది. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను మీకు. ఇప్పుడు ఎంప్లాయీ టేబుల్ ఉంది.
ఆ టేబుల్ ఏంటంటే ఐడి, నేమ్, వాల్యూస్ ఉన్నాయి. శాలరీ కూడా యాడ్ చేద్దాం. శాలరీ కాలమ్స్ ఉన్నాయి. 3, 5, 6, 2, 4, 8, 10, 9. సో ఇలా ఉన్నాయి నార్మల్గా మనకి. ఓకేనా. అయితే ఇప్పుడు డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు ఇలా ఇన్సర్ట్ చేసాం. ఒక ఆర్డర్ అనేది ఏం లేదు. ఇక్కడ వచ్చేసి లైక్ ఏ, బి, సి, ఏ పర్లేదు ఆ డేటా ఎలా ఉన్నా ఓకే. సో ఇలా ఉందనుకున్నాం. ఈ శాలరీ 1000, 2000, 3000 ఇలా జూమ్ చేసుకో. సో ఇది డేటా అనేది ఏం ప్రాపర్ ఆర్డర్ కానీ ఇట్లా ఏం లేదంట. ఇప్పుడు ఇన్ కేస్ మనం దీని మీద కనుక క్లస్టర్డ్ ఇండెక్స్ క్రియేట్ చేసాం అనుకో. ఓకేనా. క్లస్టర్డ్ ఇండెక్స్ అనేది మనం మ్యాండేటరీగా మాన్యువల్గా క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది ఈ టేబుల్ని షఫుల్ చేస్తుంది. ఓకేనా. షఫుల్ చేయడం అంటే ఎలాగా. ఇప్పుడు నేను క్లస్టర్డ్ ఇండెక్స్ క్రియేట్ చేశాను అనుకోండి ఈ కాలం మీద ఈ ఆర్డర్ అనమాట. ఇప్పుడు ఐడి బేస్ చేసుకున్న చేయగానే ఈ డేటా మొత్తం కూడా షఫుల్ అయిపోతుంది. డేటా అనేది ఒక ఆర్డర్లోకి వచ్చేస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ 1 ఉంది కదా, తర్వాత 2 రికార్డ్ అయ్యేది ఇది. ఇది వచ్చేస్తుంది అనమాట ఇక్కడ 2. నెక్స్ట్ 2 తర్వాత ఏముంది 3. నెక్స్ట్ 4. నెక్స్ట్ వచ్చేసి 5. నెక్స్ట్ 6, 7. 7 లేదు మనకి. ఓకే ప్రాబ్లం. 8, 9, 10. సో ఏదైనా ఒక టేబుల్ మీద క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ చేసినప్పుడు ఆ టేబుల్‌లో డేటా అనేది ఫిజికల్‌గా ఇన్ ద టేబుల్ ఇట్‌సెల్ఫ్ అంటే ఆ టేబుల్‌లోనే డేటా మొత్తం షఫుల్ అయిపోతది. ఓకేనా. సో నేను ఈ కాలమ్ మీద బేస్ చేసినందుకు ఈ రో అన్నమాట. కంప్లీట్ రో ఓన్లీ ఆ కాలమ్‌లోనే కాదు. ఈ కాలమ్‌ని బేస్ చేసుకొని కంప్లీట్ రో కిందకి పైకి షిఫ్ట్ అయితదన్నమాట. ఇక్కడ మీకు అర్థమైంది కదా నేను కాపీ చేసే విధానం అనేది. సో ఇలా షిఫ్ట్ అయితదన్నమాట. షఫుల్ అయిపోతది డేటా. ఫర్ సపోజ్ నేను మళ్ళీ నేమ్ మీద క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ చేశానే అనుకో. ఇప్పుడు నార్మల్‌గా మనకు రూల్ ఏంది? ఏదైనా కాలమ్ మీద క్లస్టర్డ్ ఇండెక్స్ అనేది క్రియేట్ చేసినప్పుడు ఆ టేబుల్‌లో డేటా ఆ కాలమ్‌ని బేస్ చేసుకొని షఫుల్ అయిపోతది. రీఅరేంజ్ అనమాట. రీఅరేంజ్ అయిపోతది. ఇప్పుడు నేను ఆల్రెడీ ఐడీ మీద క్రియేట్ చేశా కదా! సో ఇక్కడ నాకు షఫుల్ అయిపోయింది డేటా. బట్ మళ్ళీ నేమ్ మీద చేస్తే ఏమైతది? మళ్ళీ షఫుల్ అయితది కదా! అప్పుడు ఏది కరెక్ట్? ఓకేనా. అందుకనేందంటే ఫిజికల్‌గా డేటా అనేది సార్ట్ అయితది కాబట్టి, ఓన్లీ ఒక క్లస్టర్డ్ ఇండెక్సే టేబుల్ పైన అలో చేస్తది. ఓకే. అసలు దీనివల్ల యూజ్ ఏంటి? ఇక్కడ ఇండెక్స్ అంటున్నాం కదా! దీనివల్ల యూజ్ ఏంటి? ఫర్ సపోజ్ ఇప్పుడు ఈ టేబుల్‌లో ఉంది. నేను క్వెరీ రాసాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ వేర్ ఐడీ ఈజ్ ఈక్వల్ టు 5 అని. సో, ఈ టేబుల్‌లో డేటా ప్రాపర్ ఆర్డర్ లేదు. గ్యారంటీ ఏం లేదనమాట మనకి. ఇక్కడ ఆర్డర్‌లో ఉంటది. ఇట్లా ఏం లేదు. అప్పుడు ఏం చేస్తా అంటే 5 అనే రికార్డు ఒక్కటే ఉంది మనకి. బట్ నేను ఈ టేబుల్ మొత్తం రీడ్ చేయాలి. అలా రీడ్ చేయాలని ఏమంటారంటే మనం టేబుల్ స్కాన్. టేబుల్ స్కాన్ అనమాట. స్కాన్ చేయడం అంటే ఏంది? మొత్తం కింద నుంచి పైకి చూడటం అని. సో, మనకు కావాల్సింది ఒక్క రో అయినప్పటికీ అందులో ఎన్ని రోస్ ఉంటే అన్ని రోస్ మొత్తం స్కాన్ చేయాలి. దానివల్ల ఏమైతది? పర్ఫార్మెన్స్ అనేది పూర్ అయితది. ఓకేనా. అలా కాకుండా నేను ఇండెక్స్ క్రియేట్ చేశాను. ఇక్కడ ఇండెక్స్ యాడ్ చేశా. క్లస్టర్డ్ ఇండెక్స్ అనేది ఈ కాలమ్ పైన యాడ్ చేశా. అప్పుడు ఏమైపోయింది? డేటా మొత్తం షఫుల్ అయిపోయింది. ఇక్కడ ఇంక ఫిక్స్ అనమాట. డేటా షఫుల్ అయిపోతది అంతే. ఇప్పుడు నేను 5 అన్నాననుకో ఏమైతది? ఇన్ కేస్ స్టార్టింగ్ నుంచి చూసుకొని వచ్చినా సరే ఓకే. 5 దగ్గరకొచ్చా. నెక్స్ట్ వాల్యూ ఏంది? 6. దాని ముందు వాల్యూ ఏముంది? 4. సో, కన్ఫర్మ్ అనమాట. సో, నెక్స్ట్ అనేది ఇంక 5 ఉండదు. నెక్స్ట్ 6 వచ్చిందంటే ఇంక 5 అనే రికార్డ్ లేదు. ఓకేనా. సో, అలా ఫిక్స్ అయిపోతది. దానివల్ల ఏందంటే నంబర్ ఆఫ్ రోస్ అనేవి రీడ్ అనేది తగ్గుతది. దానివల్ల పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయితది.
ఓకేనా? అర్థమైందా? చిన్న ఫస్ట్ ఎక్స్టెండెడ్ ప్రైమరీకి యాడ్. ప్రైమరీకి యాడ్ చేసినప్పుడు అసలు బేసిక్‌గా మనం ఇదంతా ఎందుకు చెప్తున్నాము? సో, ప్రైమరీకి యాడ్ చేసినప్పుడు ఏందంటే, బై డిఫాల్ట్‌గా క్లస్టర్డ్ ఇండెక్స్ కూడా యాడ్ అయిపోయింది. ఇక్కడ క్లస్టర్డ్ అని వచ్చింది ఇక్కడ. క్లస్టర్డ్ ఇండెక్స్ అనమాట ఇది. సో, క్లస్టర్డ్ ఇండెక్స్ అనేది క్రియేట్ అయింది కదా! దానివల్ల యూజ్ ఏంటి? ఇంకొక క్లస్టర్డ్ ఇండెక్స్ ఒక టేబుల్ మీద ఎందుకు క్రియేట్ చేయలేకపోతున్నాం? అదనమాట. ఓకేనా? క్లియరా? క్లియర్ సార్. ఓకే. సో, మనమేంది క్రియేట్, డ్రాప్, ఆల్టర్ ఇంతవరకు అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ట్రంకేట్ అనమాట. సో, బేసిక్‌గా ఈ ట్రంకేట్ అనే కమాండ్ ఎందుకు వాడతామంటే, ఒక టేబుల్‌లో డేటా మొత్తం ఎట్ ఎ టైమ్ మొత్తం డేటా డిలీట్ చేయాలి అనుకున్నామనుకో. అంటే షిఫ్ట్ డిలీట్ అన్నాడు. సో, ఫ్లష్ అంటాం. మొత్తం కంప్లీట్‌గా డిలీట్ చేయాలి అనుకున్నప్పుడు ట్రంకేట్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. ఓకేనా? ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఒక 2 మినిట్స్ తర్వాత చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి మనం డీఎంఎల్ కమాండ్స్ చూద్దాం. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వెషన్. సో, డీఎంఎల్ అంటే ఏంది? డేటా మ్యానిప్యులేషన్. సో, పైన డేటా డెఫినేషన్ అంటున్నాను. డెఫినేషన్ అంటే స్ట్రక్చర్‌కి సంబంధించింది. ఇక్కడ ఎక్కడ కూడా మనం డేటా అనేం మాట్లాడుకోవట్లేదు. స్ట్రక్చర్. టేబుల్ క్రియేట్ చేయాలా? టేబుల్ డ్రాప్ చేయాలా? కొత్త కాలమ్ యాడ్ చేయాలా? లేదంటే కాలమ్ నేమ్ చేంజ్ చేయాలి. డేటా టైప్ చేంజ్ చేయాలి. సో, ఇలాగ డేటా టైప్ లెంత్ చేంజ్ చేయాలి. అంటే వేర్ ఉందనుకో క్యార్‌లోకి మార్చాలి. ఇంటిజర్‌లోకి మార్చాలి. డెసిమల్‌లోకి మార్చాలి. సో, ఇవన్నీ కూడా స్ట్రక్చర్‌కి సంబంధించినయి. దాని స్ట్రక్చర్‌కి సంబంధించినవన్నమాట. బట్ డేటా మ్యానిప్యులేషన్ అంటే ఏందంటే, ఆ టేబుల్‌లో ఉన్న డేటాకి సంబంధించినయి. ఆ కమాండ్స్ ఏంటి? ఫర్ సపోజ్ ఇన్సర్ట్ అనే కమాండ్. డేటా ఇన్సర్ట్ చేయాలంటే మనం ఇన్సర్ట్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి అప్డేట్. నెక్స్ట్ డిలీట్ అని. ఈ 3 కమాండ్స్ అన్నమాట. ఇవి వచ్చేసి మనకి డీఎంఎల్ కమాండ్స్. సో, ఇన్సర్ట్ అనే కమాండ్. సో, డేటా ఇన్సర్ట్ చేయడం ఎలాగనేది చూద్దాం. మనకు ఆల్రెడీ ఎంప్లాయీ టేబుల్ అని ఉంది కదా! ఫస్ట్ ఆ ఎంప్లాయీ టేబుల్‌లో డేటా ఏముందో చూడాలి అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అని ఇస్తాను. సో, కంట్రోల్ ఈ అన్నమాట ఎగ్జిక్యూట్ అంటే. ఎంప్లాయీ ఐడి నేమ్ ఇంకేం లేదు. సో, ఎంప్టీ టేబుల్ ఉందన్నమాట. సో, నేను డేటా ఇన్సర్ట్ చేయడానికి కమాండ్ వచ్చేసి ఇన్సర్ట్ ఇంటూ ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ ఏమేం కాలమ్స్ కావాలో అవి స్పెసిఫై చేయాలి ఇక్కడ. ఎంప్లాయీ ఐడి అంటాను. నెక్స్ట్ నేమ్. ఈ 2 కాలమ్స్ డేటా ఇన్సర్ట్ చేయాలి. సో, బేసిక్ సింటాక్స్ వచ్చేసి వాల్యూస్ ఆఫ్ అని చెప్పేసి 1 కామా ఫర్ సపోజ్ సాయి అని ఎగ్జిక్యూట్. 1 రో ఎఫెక్ట్. నెక్స్ట్ ఇంకొక రో ఇన్సర్ట్ చేద్దాం. 2 రమేష్. ఇలా రో బై రో ఇన్సర్ట్ చేయాలంటే ఇలా. లేదు నాకు ఒకేసారి ఒక 2 రోస్ ఇన్సర్ట్ చేయాలనుకున్నాను. సో, మనం ఎలా చేయొచ్చు అంటే కామా సెపరేటెడ్‌తో చేయొచ్చు. ఈ ఓపెన్, క్లోజ్ బ్రాకెట్స్ మనకి ఒక సెట్ కదా! ఇక్కడ కామా పెట్టేసి ఇంకో సెట్ మనం యూజ్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు 4 అంట. ఇక్కడొచ్చేసి సంథింగ్ లైక్ ఇప్పుడు సుమ అందాం. ఇక్కడొచ్చేసి రాజా అందాం. ఓకేనా? 2 రోస్ ఒకేసారి ఇన్సర్ట్ చేస్తాం. ఇదొక వే. ఇంకొక వే ఏంటంటే అసలు రియల్ టైమ్‌లో మనం ఎలా ఇన్సర్ట్ చేస్తామని ఇలా చేయమండి నార్మల్‌గా అయితే. బట్ ఎలా చేస్తామంటే సెలెక్ట్ కమాండ్ యూజ్ చేసి చేస్తాం. సో, బేసిక్‌గా ఏముండాలంటే ఈ ఇన్సర్ట్ అనే కమాండ్‌కి ఏం కాలమ్స్ ఉన్నాయి? ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? అటు డేటా టైప్స్ ఏందో ఎగ్జాక్ట్‌గా కింద రిజల్ట్ అలా రావాలి. అలా వచ్చిందంటే మనకి ఇన్సర్ట్ స్టేట్మెంట్‌లోకి డేటా అనేది వెళ్తది. ఇప్పుడు నేను 5 కామా బాల అంటాను. ఇప్పుడు నేను ఇది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏమైతుంది నాకు 5 కామా బాల 2 వాల్యూస్ వస్తున్నాయి. ఫస్ట్ ఇంటిజర్ తర్వాత వేరియేబుల్. పైన ఎక్స్‌పెక్ట్ చేసేది కూడా అదే అన్నమాట. సో, ఇది కంబైన్ చేసి రన్ చేస్తే నాకు 1 రో ఎఫెక్ట్.
మల్టిపుల్ రోస్ ఇన్సర్ట్ చేయాలనుకున్నా అనుకో, సెలెక్ట్ కమాండ్ ఇచ్చేసి యాక్చువల్గా సెలెక్ట్ కమాండ్ ఇచ్చేసి డేటా ఇన్సర్ట్ చేయం, ఇన్సర్ట్లో అది వాడొచ్చు అంతే. 6 తర్వాత యూనియన్ అంటాం. యూనియన్. సో యూనియన్ అంటే రిజల్ట్ సెట్స్ కంబైన్ చేయడానికి వాడతాం. సరే, 7 కామా సతీష్. ఫస్ట్ ఇంతవరకు ఎగ్జిక్యూట్ చేయండి, మనకి 2 రిజల్ట్ సెట్స్ వచ్చాయి, 6, 7 ఇట్లా. బట్ ఈ యూనియన్ వాడాలంటే రూల్ ఉంటుంది. ఫస్ట్ థింగ్, ఇక్కడ ఎన్ని కాలమ్స్ డేటా వస్తుందో నెక్స్ట్ కంబైన్ చేసేది కూడా అన్ని కాలమ్సే ఉండాలి. అంటే నంబర్ ఆఫ్ కాలమ్స్, ఈ సెలెక్ట్ లిస్ట్ నంబర్ ఆఫ్ కాలమ్స్, వాటి డేటా టైప్స్ సేమ్ అయి ఉండాలి. అప్పుడే ఈ రెండింటిని మనం కంబైన్ చేసి టేబుల్లో ఇన్సర్ట్ చేయడానికి కుదురుతుంది అనమాట. అడుగుతారు ఇంటర్వ్యూ క్వశ్చన్, మనం యూనియన్ అనేది ఎందుకు వాడతాం? టు కంబైన్ ద రిజల్ట్ సెట్స్, సిమిలర్ రిజల్ట్ సెట్. సిమిలర్ అంటే ఏంటంటే నంబర్ ఆఫ్ కాలమ్స్ కరస్పాండింగ్ డేటా టైప్స్. అంటే ఫస్ట్ కాలం, ఇందులో ఫస్ట్ కాలం డేటా టైప్ సేమ్ ఉండాలి, నంబర్ ఆఫ్ కాలమ్ సేమ్ ఉండాలి. ఇలా మనం చేస్తుంటే కంబైన్ చేయడానికి వాడతాం. ఇక్కడ వచ్చేసి నేను దీన్ని ఇన్సర్ట్ స్టేట్మెంట్లో యూజ్ చేసుకుంటున్నాను, డేటా అనేది సింపుల్గా ఇన్సర్ట్ చేయడం. ఓకే. సో దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఒక టేబుల్లో డేటా ఉందనుకో, ఫర్ సపోజ్ నాకు నిన్న మనం ఒక టేబుల్ క్రియేట్ చేసాం కదా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అనే టేబుల్ క్రియేట్ చేసాం కదా. ఇక్కడ నాకు ఎంప్లాయీ ఐడి నేమ్ ఉంది. ఈ వాల్యూస్ని నేను ఈ టేబుల్లో ఇన్సర్ట్ చేయాలి. ఎలా చేయొచ్చు? ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ కాలమ్ నేమ్స్. ఇక్కడ కింద నాకు రిజల్ట్ అనేది కరెక్ట్ మ్యాచ్ అవ్వాలి. నేను సెలెక్ట్లో ఏం చేస్తానంటే, ఇక్కడ ఎంప్లాయీ ఐడి, నెక్స్ట్ ఎంప్లాయీ నేమ్. నేను మీకు ఏం చెప్పాను? వీటి డేటా టైప్స్ తర్వాత నంబర్ ఆఫ్ కాలమ్ సేమ్ ఉండాలి, అంతేగాని కాలమ్ నేమ్స్ సేమ్ ఉండాలని చెప్పలేదు నేను. ఓకే. సో ఇక్కడ వచ్చే రిజల్ట్ నాకు ఇన్సర్ట్ లిస్ట్కి మ్యాచ్ అవుతుంది. సో ప్రాబ్లం ఏముంది? మనం ఈ టేబుల్లో డేటా మొత్తం ఇక్కడ ఇన్సర్ట్ చేసేయచ్చు. చూడండి. ఓకే. మనం ఎంప్లాయీ ఐడి మీద ఏం చేసాం? ప్రైమరీ కీ పెట్టాం కదా. సో ప్రైమరీ కీ ఉండడం వల్ల తీసుకోవట్లేదు అనమాట. ఇక్కడ మనం డూప్లికేట్ డేటా ఉంది కదా, మనం ప్రైమరీ కీ డ్రాప్ చేద్దాం. డ్రాప్. సో మనం ఒక టేబుల్ని ఆల్టర్ చేస్తున్నాం కదా, ఆల్టర్ టేబుల్ ఎంప్లాయీ టేబుల్లో ఆల్టర్, సారీ, డ్రాప్ చేస్తున్నాం కదా. డ్రాప్ ఏం ఏం డిలీట్ చేస్తున్నాం? కన్స్టెంట్ని డిలీట్ చేస్తాం. ఆ కన్స్టెంట్ నేమ్ ఇది. ఓకేనా? ఇక్కడ చూపించింది కదా, కాన్స్టెంట్ అనేది డ్రాప్. సో ఇప్పుడు ఈ టేబుల్లో ఉన్న డేటా మొత్తాన్ని ఇంకో టేబుల్లోకి ఇన్సర్ట్ చేస్తాను. 4 రోస్ ఎఫెక్టెడ్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. సో ఇక్కడ చూడండి. ఓకేనా? ఇలా. సో జస్ట్ ఏంటంటే ఇన్సర్ట్ అనగానే వాల్యూస్ అలా కాదనమాట. మెయిన్ మన రియల్ టైంలో ఇలానే వాడతాం. ఇది సెలెక్ట్ వాడి, ఓకే, ఒక టేబుల్లో డేటా తీసుకుపోయి ఇంకో టేబుల్లో ఇన్సర్ట్ చేయడం. అర్థమైందండి? ఇక్కడ ఏమన్నా డౌట్ ఉంటే నన్ను అడగచ్చు. సో ఇది ఇన్సర్ట్ స్టేట్మెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి అప్డేట్. సో అప్డేట్ అనేది ఎందుకు వాడతాం? లైక్ ఆల్రెడీ డేటాని ఏదైనా చేంజెస్ చేయాలనుకున్నప్పుడు మనం అప్డేట్ అనే కమాండ్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ సపోజ్ ఈ టేబుల్ ఉంది నాకు. ఈ టేబుల్లో ఇక్కడ 3 ఉంది కదా, నల్ వాల్యూ ఉంది. సో ఈ నల్ వాల్యూ ఉన్న దగ్గర, ఓకేనా, ఈ ఎంప్లాయీ టేబుల్లో ఎక్కడైతే నల్ వాల్యూ ఉందో
దాని దగ్గర ఏం చేయాలనుకుంటున్నా అంటే నేను ఇక్కడ సుమా అని ఉంది కదా, సుమా అండర్ స్కోర్ 1 అని చెప్పి పెట్టాలనుకుంటున్నా. జనరల్గా మనం ఏం రాస్తాం, అప్డేట్ టేబుల్ నేమ్. మనకి ఏం అప్డేట్ చేయాలో అది టేబుల్ నేమ్, సెట్ సెట్ అని చెప్పేసి నేమ్. ఎక్కడ, వేర్ నేమ్, నేమ్ కాలం అనేది, సారీ, ఐడి అనేది 3 అవ్వాలి. అండ్ నేమ్ ఈజ్ నల్ అని. యాక్చువల్గా మనం నేమ్ ఈక్వల్ టు నల్ అని అనుకుంటాం కదా, కాదు. యాక్చువల్గా నల్ వాల్యూస్ ఈక్వల్ టు ఆపరేటర్స్ అయి పనిచేయవు. ఈజ్ నల్ ఆర్ ఈజ్ నాట్ నల్, అంతే. అంటే ఈజ్ అని చెప్పి మనం స్టార్ట్ చేస్తాం అనమాట, నల్ వాల్యూ చూడాలనుకున్నప్పుడు. ఓకే. బేసిక్గా రియల్ టైంలో ఎప్పుడు కూడా ఏదైనా అప్డేట్ చేసేటప్పుడు ఫస్ట్ సెలెక్ట్ రాసి చూసుకోవాలి మనం, డేటా అనేది కరెక్ట్గా వస్తుందా లేదా. ఫర్ సపోజ్ నేను ఈ నల్ వాల్యూ చూసుకోలేదు, 3 అన్న దగ్గర అప్డేట్ చేయాలని చేశాను అనుకో, ఏమవుతుంది, 3 అనే రికార్డ్స్ మనకి 2 ఉన్నాయి ఈ టేబుల్లో. సో ఇక్కడ చేంజ్ అవుతుంది, ఇక్కడ చేంజ్ అవుతుంది. సో అది నాకు ఎక్స్పెక్టెడ్ కాదనమాట. సో ఫస్ట్ నేను సెలెక్ట్ కొరీలో చూసుకోవాలి కరెక్ట్గా రాస్తున్నామా లేదా అప్డేట్ అని. పేర్ ఐడి ఈక్వల్ టు 3, నాకు 2 రికార్డ్స్ వస్తుంది. సారీ, ఎంప్లాయ్ ఐడి, ఎంపీ ఐడి 3. సో ఇన్ కేస్ అప్డేట్ కొడితే ఏమవుతుంది, 2 రోస్ ఎఫెక్ట్ అయిపోతాయి. నాకు అట్లా కాదు, ఈ నల్లున్న దగ్గర మాత్రమే అప్డేట్ అవ్వాలి. అలాంటప్పుడు ఏంటంటే ఇంకొక కండిషన్ యాడ్ చేస్తాం, అండ్, ఓకే, అండ్ అని చెప్పేసి నేమ్ ఈజ్ నల్. ఓకేనా. నార్మల్గా ఏదైనా వాల్యూ అనుకోండి, ఇప్పుడు సపోజ్ బాలా ఉన్న దగ్గర చేంజ్ చేయాలి, లేదంటే ఐడి 10 ఉన్న దగ్గర చేంజ్ చేయాలంటే మనం ఈక్వల్ టు పెడతాం, ఇది వర్క్ అవుతుంది. బట్ నల్ వాల్యూస్ హ్యాండిల్ చేయడం అనేది డిఫరెంట్. ఓకే, ఈజ్ నల్ అని చెప్పి పెట్టాలి. ఇప్పుడు అప్డేట్ చేస్తాను నేను. దీన్ని ఏం చేద్దామంటే కొంచెం డిఫరెంట్గా, ఇక్కడ అప్డేట్ టేబుల్ నేమ్ సెట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఇలా అనుకున్నాం కదా మనం, సుమా _1 ఇలా అనుకున్నాం. ఇదేంటంటే ఒక్క టేబుల్ అప్డేట్ చేయడానికి ఈ క్వరీ వర్క్ అవుతుంది. బట్ మనం ఏంటంటే మల్టిపుల్ జాయిన్స్ చేసి, ఓకేనా, అందులో నుంచి ఏదో ఒక టేబుల్లో డేటా అప్డేట్ చేస్తాం. అప్పుడు ఇలా చేస్తే వర్క్ అవుతుంది మనకి, అంటే సెట్ కాదు. దానికి మనం డిఫరెంట్గా ఎలా చేయొచ్చు అంటే, నేను ఇక్కడ ఈ అని అలియాస్ ఇస్తాను. ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్ వేర్ ఎంప్లాయీ ఈ అంటున్నాను. ఇక్కడ ఈ అనేది ఏంటంటే టేబుల్కి అలియాస్ అని, అంటే యాజ్ అని కూడా పెట్టుకోవచ్చు. అంటే ఈ టేబుల్ని నేను ఏం చేస్తాను, ఇంకా ఈ అని పిలుచుకోవచ్చు. ఇప్పుడు నా పేరు ఉంది అనుకోండి, బాలా ఆంజనేయులు, కానీ అందరూ ఏమంటారు, బాలా అంటారు, సింపుల్ అలియాస్ అనమాట. సేమ్ అలాగే ఇక్కడ ఎంప్లాయీ అని ఉంది మనకి, జస్ట్ ఈ అని తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేనేమంటానంటే అప్డేట్ ఈ, ఓకే, సెట్ నేమ్ ఈక్వల్ టు సో ఇలా. ఇప్పుడు నాకు క్లియర్గా నేను పెట్టిన వేర్ కండిషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంది, నాకు ఒక్క రికార్డే వచ్చింది. సో తర్వాత ఏం చేశాను, ఈ టేబుల్ ఈ టేబుల్ అలియాస్ తీసుకెళ్ళి అప్డేట్ ఈ, అంటే టేబుల్ని అప్డేట్ చేస్తున్నాం, సెట్ నేమ్ ఈక్వల్ టు సుమా_1. ఇప్పుడు చూడండి ఒక్క రికార్డ్ ఎఫెక్ట్ అవుతుంది. ఓకేనా, ఇలా. అర్థమైందండి ఇది, కన్ఫ్యూజ్ అయ్యారా. కొంచెం ఓకే అండి. కొంచెం ట్రిక్కీ ఉంది కానీ కొంచెం అర్థం చేసుకుంటే మళ్ళీ 2-3 సార్లు వినేస్తే కనుక అర్థమవుతుంది అనిపించింది. ఆ, సో నార్మల్గా ఏమవుతుందంటే ఇప్పుడు ఇలాగే ఇది ఇది చేయొచ్చు, ఇది కరెక్టే, ఇందులో తప్పు ఏం లేదు. బట్ ఏమవుతుందంటే మనం రియల్ టైంలో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నాకు ఎంప్లాయీ టేబుల్ ఉంది, ఫస్ట్ వచ్చేసి డిపార్ట్మెంట్ టేబుల్ ఉంది, డిపార్ట్మెంట్ ఐడి నేమ్, ఓన్లీ 2 డిపార్ట్మెంట్స్, 1 2.
సంథింగ్ లైక్ ఐటీ అందా, హెచ్ఆర్. ఓకే. ఇప్పుడు నాకు ఎంప్లాయీస్ ఉన్నారు. ఎంప్లాయీస్ ఇక్కడ వచ్చేసి వీళ్ళకి ఎంప్లాయీ ఐడి, నేమ్, శాలరీ, నెక్స్ట్ వచ్చేసి డిఈపిటి ఐడి. వీళ్ళు ఏ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళను 1 2 ఒక 3 ఎంప్లాయీస్ 4 ఎంప్లాయీస్ అనుకోండి. 4 ఇక్కడ వచ్చేసి ఏ బి సి డి ఇలా ఉన్నారు ఎంప్లాయీస్. 1000 1500 2000 3000 ఇలా ఉన్నారు. ఇలా ఉన్నారు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఉన్న ఎంప్లాయీస్కి ఒక 500 శాలరీ యాడ్ చేయమన్నాం అనుకో. హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఉన్న ఎంప్లాయీస్కి 500 శాలరీ అప్డేట్ చేయాలి. సో డైరెక్ట్గా ఒకే టేబుల్ యూజ్ చేశాను అనుకో, నాకు ఇక్కడ ఐడీస్ మాత్రమే ఉన్నాయి, నేమ్స్ లేవు. సో అప్పుడు ఏం చేయాలి, నాకు ఈ టేబుల్ని రిఫరెన్స్గా తీసుకొని ఇక్కడ అప్డేట్ చేయాలి. సో దానికి కొరీ ఏంటంటే ఇతరు ఇప్పుడు సబ్ కొరీస్ అనేవి ఉంటాయి, అవి నెక్స్ట్ వస్తాయి. మొత్తం మనకి నేను ఎంప్లాయీస్ టేబుల్ పెడతా. ఎంప్లాయీస్ ఇక్కడ ఎంప్లాయీస్ టేబుల్, ఇక్కడ జెండర్ ఉంది కదా, దీన్ని తీసుకో. ఫ్రమ్ ఎంప్లాయీస్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ ఈ అంటున్నాం. అయితే నాకు డిపార్ట్మెంట్ టేబుల్ జెండర్, ఇక్కడ జెండర్ ఉందిలే, జెండర్ ఇచ్చేసుకుందాం. సో నాకు ఇక్కడ 1 అంటే మేల్, 2 అంటే ఫీమేల్ కదా. సో మేల్ ఎంప్లాయీస్కి ఒక 500 శాలరీ ఇంక్రీజ్ చేయాలనుకో. అప్పుడు ఏంటంటే నార్మల్ ఇలా చూస్తే నాకు ఇక్కడ మెయిల్ అనే ఇన్ఫర్మేషన్ లేదు, ఈ ఐడీస్ ఏంటో నాకు తెలియదు. నేను వేరే టేబుల్తో దీన్ని కంబైన్ చేయాలి. జాయింట్స్ నేను చెప్పలేదు, బట్ జస్ట్ ఇక్కడ యూజ్ చేస్తున్నాను, డోంట్ కన్ఫ్యూజ్. జెండర్ అనే టేబుల్ యాడ్ చేసుకుంటున్నాను. అయితే కంబైన్ చేయడానికి ఆన్ అని ఒక కండిషన్ పెట్టి, ఈ ఎంప్లాయీ టేబుల్లో మనకి ఏముంది రిఫరెన్స్ తీసుకోవడానికి, జెండర్. ఇదే కదా జెండర్ అనే కాలం ఉంది. తర్వాత ఈ జెండర్ టేబుల్లో ఏముంది, జీ డాట్ జెండర్ ఐడి. ఇవి రెండు అంటే ఈ టేబుల్లో ఉన్న జెండర్ని తీసుకొని వెళ్ళి ఈ జెండర్ టేబుల్లో ఉన్న ఐడితో చెక్ చేసుకోవాలి. దాని పక్కన ఉన్న నేమ్ మనకి టార్గెట్ అన్నట్టు. సో ఇప్పుడు ఏమంటానంటే వేర్ జీ డాట్ జెండర్ నేమ్, జెండర్ నేమ్ అనేది మేల్, మేల్ ఎంప్లాయీస్. సో ఇక్కడ నాకు ఓన్లీ మేల్ ఎంప్లాయీసే వస్తారు, బాల, సాయి, జెండర్ 1 ఇట్లా వచ్చాయన్నమాట. ఈ ఫస్ట్ ఈ కాలమ్స్ అన్నీ కూడా మనకి ఎంప్లాయీ టేబుల్లోవి, నెక్స్ట్ 2 కాలమ్స్ జెండర్ టేబుల్. నాకు ఇందులో ఏమవ్వాలంటే ఈ కొరీ ఎందుకు రాశాను నేను, ఎంప్లాయీ టేబుల్లో శాలరీ 500 పెంచడానికి. అప్పుడు నేను ఏమంటా అంటే ఇక్కడ అప్డేట్ ఈ, ఇక్కడ ఈ అంటే నాకేంది ఎంప్లాయీ టేబుల్. సో ఎంప్లాయీ టేబుల్ని అప్డేట్ చేస్తున్నా. సెట్ శాలరీ, శాలరీ ఈజ్ ఈక్వల్ టు 500 ఇంక్రీజ్ చేయడం అంటే ఏంది, ఉన్న దాని మీద 500 యాడ్ చేయాలి. సో ఉన్నది ఏంటి ఇక్కడ, శాలరీ అనే కాలం ప్లస్ 500. ఓకేనా, ఈ శాలరీకి 500 యాడ్ చేసి మళ్ళీ శాలరీకి అసైన్ చేస్తుంది. ఓకేనా, ఎప్పుడైనా అసైన్మెంట్ అనేది ఎలా జరుగుతుంది, లెఫ్ట్ సైడ్ రిజల్ట్, సారీ రైట్ సైడ్ రిజల్ట్ అనేది లెఫ్ట్ సైడ్కి అసైన్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇలా కోరీ రాస్తాను. బట్ ఇక్కడ మనకి 2 టేబుల్స్ ఉన్నాయి. ఇన్ కేసు నేను అప్డేట్ టేబుల్ అని పెట్టాను అనుకో, నేను ఎలా జాయిన్ చేయాలి ఇంకో టేబుల్ని, కుదరదు కదా. సో అలాంటప్పుడు ఏంటంటే అలియాస్ యూజ్ చేసి మనం అప్డేట్ చేస్తాం. అందుకని మనం ఇలా అలవాటు చేసుకోవడం మంచిది. ఇప్పుడు ఓకేనా, ఈ జాయింట్స్ మనకి ఇంకా అవ్వలేదు, చెప్తాను నెక్స్ట్ ఓకే టాపిక్. ఓకే, ఇది మనకి అప్డేట్ స్టేట్మెంట్ అండి. ఇలా మనం ఏంటంటే మనకు అవసరాన్ని బట్టి మనం డేటా అనేది అప్డేట్ చేస్తాం. ఈరోజు ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ అయిందని చెప్పా కదా, 2 నుంచి
దానికంటే తర్వాత ఉన్న అన్నిటిని కూడా ఒక నంబర్ అనేది ఇంక్రీజ్ చేయాలనుకున్నాం. ఓకే. సేమ్ ఈ టేబుల్‌లో ట్రై చేద్దాం మనం. ఎంప్లాయీ టేబుల్‌లో. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్. ఇది. సేమ్ పైని కొరిలాగే చెప్తాను. ఈ నాకేం కావాలి? 2 దగ్గర నుంచి తర్వాత ఉన్న అన్ని వాల్యూస్. ఓకేనా? 2 దగ్గర నుంచి ఎందుకంటే నేను 2 అనే రికార్డ్ కొత్తగా ఇన్సర్ట్ చేస్తున్నా. ఈ గ్యాప్ అనేది నాకు రావాలి. సో నేనేం చేస్తానంటే వేర్ ఎంప్లాయీ ఐడి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే 2 దగ్గర నుంచి కదా! 2 నుంచి. లేదు అంటే 1 గ్రేటర్ దాన్ అంటే 1 తర్వాత ఉన్నాయన్నీ షిఫ్ట్ అయితాయి అన్నట్టు. సో నాకేందంటే 2 దగ్గర నుంచి మూవ్ అవ్వాలని ఇలా పెట్టేసాను. నెక్స్ట్ ఫస్ట్ సెలెక్ట్ చేసి చూద్దాం. మనకు కరెక్ట్‌గా డేటా వస్తుందా లేదా? ఓకే. ఈ 3 రికార్డ్సే మనం అప్డేట్ చేయాలి. ఫైన్. ఇక్కడ ఏం చేస్తానంటే అప్డేట్ స్టేట్మెంట్ రాస్తా. అప్డేట్ ఈ ఎంప్లాయీ టేబుల్‌ని అప్డేట్ చేస్తాను. ఏమని అప్డేట్ చేస్తున్నా? సెట్ ఎంప్లాయీ ఐడి. నార్మల్‌గా ఉన్న ఎంప్లాయీ ఐడిని ఏం చేస్తానంటే ఎంప్లాయీ ఐడి +1 అన్నమాట. ఓకేనా? ఒక వాల్యూ ఇప్పుడు 2 ఉంది. దాన్ని 3 చేస్తా. 3, 4 అయితది. 4, 5 అయితది. అట్లా. ఓన్లీ 3 రోస్ ఎఫెక్టెడ్. చూద్దాం డేటా కరెక్ట్‌గా అప్డేట్ అయిందా లేదా. ఓకేనండి. 3, 4, 5 మనం ఈ కండిషన్ ఎందుకు ఇప్పుడు? అవసరం లేదు. మొత్తం డేటా చూడాలనుకుంటున్నాం. ఇక్కడ చూడండి 1, 3, 4, 5 ఇప్పుడు నేను 2 రికార్డ్ ఇన్సర్ట్ చేయడం ఈజీ కదా! ఓకేనా? అర్థమైందా? జస్ట్ ఏందంటే ఎంప్లాయీ ఐడిని ఒక వాల్యూ ఇంక్రీజ్ చేశా అంతే. ఇక్కడ మనం 500 సాలరీ ఎలా అయితే అప్డేట్ చేసామో సేమ్ అలాగా. అర్థమైందా రషగా? అర్థమైంది భయ్య. అక్కడ 2 నుంచి 3, 4, 5 అయింది. 2 ఒకటి ఎంటీ అయిపోయింది. ఆ ప్లేస్లో మనం దేన్నో ఇన్సెర్ట్ చేయొచ్చు. 2ని ఇన్సెర్ట్ చేయొచ్చు ఇప్పుడు. అంతే. సో ఇదొచ్చేసి మనకి అప్డేట్ స్టేట్మెంట్ అనమాట. నెక్స్ట్ డిలీట్. ఈ డిలీట్ ఎందుకంటే టేబుల్‌లో డేటా డిలీట్ చేయాలనుకున్నాం అనుకో, మనం డిలీట్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. సో సింటాక్స్ నార్మల్ ఇప్పుడు డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్. ఇందాక మనకేంటి ఇప్పుడు ఎంప్లాయీ అనే ఒక టేబుల్ ఉంది కదా! ఇప్పుడు రన్ చేశాను అనుకో. మొత్తం డిలీట్ అయింది. ఎందుకంటే ఇక్కడ ఏమి యాడ్ చేయట్లే. కండిషన్స్ ఏం లేవు. డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అనగానే చూడండి 11 రోస్ ఎఫెక్టెడ్. సో మొత్తం డేటా అనేది డిలీట్ అయింది. ఇప్పుడు మనం ఒకసారి ఈవెన్ ఈ డేటా చూసామనుకో. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. డేటా ఏం లేదు. సో వేర్ కండిషన్ పెట్టకపోతే మొత్తం డేటా డిలీట్ అవుతుంది. సార్ మనం ఏం చేద్దామంటే ఈ టేబుల్ మళ్ళీ క్రియేట్ చేద్దాం. ఎంప్లాయీ టేబుల్ క్రియేట్ చేశాను. సారీ టేబుల్ ఆల్రెడీ ఉంది. ప్రాబ్లం ఏం లేదు. డేటా ఇన్సర్ట్ చేద్దాం. ఇప్పుడు డేటా ఇన్సర్ట్ చేశాను. నంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఎఫెక్ట్ అయినా మొత్తం చూపిస్తాం. ఫర్ సపోజ్ నాకు ఓన్లీ ఎంప్లాయీ ఐడి 4 ఉన్నాయి మాత్రమే డిలీట్ చేయాలి. 4 ఉన్నాయి మాత్రం. సో మనం ఏంటంటే వేర్ కండిషన్ అనే పెట్టొచ్చు. ఇదే డిలీట్ స్టేట్మెంట్కి మనకు ఒక ఆప్షన్ ఏముంటుందంటే వేర్ కండిషన్ మనం యాడ్ చేయొచ్చు. కండిషన్ యాడ్ చేయొచ్చు. వేర్ ఎంప్లాయీ ఐడి. చూడండి 2 రోస్ ఎఫెక్టెడ్ అంటే 2 రోస్ డిలీట్.
4 అనే రో మనం డిలీట్ చేసామన్నమాట. ఓకే, ఇది డిలీట్ కమాండ్తో మనం డేటా డిలీట్ చేయొచ్చు. కంప్లీట్ డేటా అయినా డిలీట్ చేయొచ్చు, లేదంటే స్పెసిఫిక్ మనం డేటాని ఫిల్టర్ చేసి, వేర్ కండిషన్ ఏంటంటే మనం మెయిన్ టేబుల్లో డేటాని ఫిల్టర్ చేయడానికి వాడతాం అనమాట. ఇక్కడ ఎంప్లాయ్ ఐడి 4 అనే రికార్డ్స్ మాత్రమే వస్తాయి. తర్వాత డిలీట్ కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? అయితే ఓకే. నెక్స్ట్ మనం ఒకటి, నేను ఇందాక చెప్పలేదు కదా, ట్రంకేట్ అనే కమాండ్ నేను ఆపేశాను. ఈ ట్రంకేట్ అనే కమాండ్ కూడా సేమ్ డేటాని డిలీట్ చేయడానికే మనం వాడతాం. అయితే దీనికి డిఫరెన్స్ ఏంటి? ట్రంకేట్ ట్రంకేట్ టేబుల్ టేబుల్ నేమ్. ఇక్కడ నేను ట్రై చేస్తాను. నాకేంటంటే ఓన్లీ ఎంప్లాయ్ ఐడి 1 డిలీట్ చేయాలి. ఇక్కడ 1 ఉంది కదా, 1 ఉన్న రికార్డ్స్ డిలీట్ చేయాలి. వేర్ ఎంప్లాయీ ఐడి ఈక్వల్ టు 1 అని చెప్పి పెడతాం. ఏమొచ్చింది? ఇన్కరెక్ట్ సింటాక్స్ నియర్ కీబోర్డ్కి వేర్ అని వచ్చింది. అంటే అసలు ట్రంకేట్ అనే కమాండ్కి వేర్ కండిషనే ఉండదు, తీసుకోదన్నమాట. జస్ట్ ఏంటంటే నువ్వు టేబుల్లో ఉన్న డేటా మొత్తం డిలీట్ చేయాలి అంటే నువ్వు ట్రంకేట్ కమాండ్ యూజ్ చేస్తావు అంతే. దీనికి అసలు కండిషన్స్ ఏముండవు. ఇప్పుడు చూడండి, ట్రంకేట్ టేబుల్ నేను కొడుతున్నాను, కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్. ఈవెన్ ఎన్ని రోస్ డిలీట్ అయినా అనేది కూడా చూపించదు మనకి. అదే డిలీట్ కమాండ్ యూజ్ చేసినప్పుడు చూస్తుంది 11 రోస్ ఎఫెక్టెడ్, 10 రోస్ ఎఫెక్టెడ్. ఓకేనా? అలాగనమాట ట్రంకేట్ కమాండ్కి డిలీట్ కమాండ్కి డిఫరెన్స్. సో డిలీట్ కమాండ్ యూజ్ చేసి మొత్తం డేటా డిలీట్ చేయొచ్చు, లేదంటే సమ్ ఫిల్టర్ డేటా అనమాట. ఓన్లీ స్పెసిఫిక్ డేటాని మనం డిలీట్ చేయొచ్చు. బట్ ట్రంకేట్ ఏంటంటే వీ కెన్ డిలీట్ ఆల్ డేటా ఎట్ ఎ టైం. సో దేర్ ఈజ్ నో ఆప్షన్ టు ఫిల్టర్ డేటా బై యూజింగ్ ట్రంకేట్ కమాండ్. సరే, ఓకే. ఇది డేటా డిలీట్ చేయడానికి వాడుతున్నాం, ఇది డేటా డిలీట్ చేయడానికే వాడుతున్నాం. మరెందుకు దీన్నేమో డిఎంఎల్ అంటున్నాం, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ కమాండ్ అంటున్నాం. దీన్ని వచ్చేసి డేటా స్ట్రక్చర్ అంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ కమాండ్ అంటున్నాం. దీనికి ఒక చిన్న పాయింట్ ఉంది, నేను మీకు అది చూపిస్తాను. ఫర్ సపోజ్ నేను ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను, సేల్స్ అని. క్రియేట్ టేబుల్ సేల్స్. ఇక్కడ వచ్చేసి సేల్ ఐడి ఇంటిజర్. అయితే నార్మల్గా ఇప్పుడు ప్రతి టేబుల్లో మనం ఏం చేస్తున్నాము, ఐడీస్ 1 2 3 4 5 ఇట్లా పెట్టుకుంటూ వెళ్తున్నాం కదా. అది అనేది మనం మనకు తెలుసు ఎలాగ అది 1తో స్టార్ట్ అయ్యేది, ఎవ్రీ టైం ఒకటి ఇంక్రీజ్ అవుతూ పోతుంటుంది. సో అలాంటప్పుడు మనం ఎందుకు దానికి డేటా మనం ఎక్స్ప్లిసిట్గా ఇన్సర్ట్ చేయాలి? ఆటోమేటిక్గా జనరేట్ అయితే బాగుంటుంది కదా. అందుకోసం ఏంటంటే మనకు ఒక ప్రాపర్టీ ఉంది, ఐడెంటిటీ అంట. ఐడెంటిటీ ఐడెంటిటీ అని చెప్పేసి నేను 1,1 అంటాను. ఈ 1,1 అనేది ఏంటంటే సీడ్. సీడ్ అంటే ఏంటి? సీడ్ అంటే స్టార్టింగ్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఇంక్రిమెంట్ అనమాట. 1,1 అంటే ఒకటితో స్టార్ట్ అయ్యి ఎవ్రీ టైం 1 ఇంక్రీజ్ అవ్వాలి. ఇప్పుడు ఇన్ కేసు నేను 2 పెట్టాను అనుకో, 1 3 5 ఇట్లా. 1,1 అంటే 1 + 1 2 + 1 3 ఇట్లా అనమాట. నేమ్ కాంటాక్ట్. ఓకే, ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ కామా మెన్షన్ చేయలేదు. టేబుల్ క్రియేట్, ఇన్సర్ట్ ఇంటూ సేల్స్ అని చెప్పేసి, ఇప్పుడు చెప్పండి, నేను సేల్ ఐడి ఇక్కడ ఇవ్వాలా ఇన్సర్ట్ చేసేటప్పుడు? ఇవ్వద్దా? అవసరం లేదండి. ఇవ్వకూడదు, ఎందుకంటే ఇది మనం సెట్ చేసాం కదా. సో దీని ప్రాపర్టీ ఏంటి? ఆటోమేటిక్గా వాల్యూ అనేది తీసేసుకుంటుంది, మనం ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ ఇస్తే ఎర్రర్ వస్తుంది అనమాట, యూ కెన్ నాట్ ఇన్సర్ట్ ఐడెంటిటీ వాల్యూస్ అని అడుగు చెప్తుంది. సో ఇక్కడ నేను ఏంటంటే జస్ట్ వాల్యూస్ ఇచ్చేస్తాను. బాలా
సో 2 రోస్ ఇన్సర్ట్ చేశారు. మనం ఒకసారి డేటా చూద్దాం. Select star from table name. చూడండి 1 2 వచ్చేసింది. మనం ఇన్సర్ట్ చేయలేదు యాక్చువల్గా 1 2 అని. సో ఈ ఐడెంటిటీ ఏం చేస్తుంది అంటే 1 నుంచి స్టార్ట్ అయ్యి ఎవ్రీ డే 1 ఇంక్రీజ్ చేసుకుంటారు. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ టేబుల్లో ఉన్న డేటాని డిలీట్ చేస్తాను. మొత్తం డిలీట్ చేస్తాను. డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అనగానే డేటా మొత్తం డిలీట్ అయింది. సో మళ్ళీ డేటా ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తాను. నేను జస్ట్ ఒక డిఫరెన్స్ కోసం 1 అని ఇస్తాను. సో ఇప్పుడు కూడా నేను ఐడి వాల్యూస్ ఏమి ఇవ్వలేదు, జస్ట్ నేమ్ అనే వాల్యూ మాత్రం ఇస్తాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. ఇక్కడ ఏమొచ్చింది 3 తర్వాత 4 అంటే ఐడెంటిటీ వాల్యూస్ అనేది ఏమి డిస్టర్బ్ అవ్వట్లేదు డిలీట్ చేసినంత మాత్రం. లాస్ట్ వాల్యూ ఏముందో అంటే ఇంతకుముందు ఇన్సర్ట్ చేసినప్పుడు ఏముందో +1 3 4 అలా ఇన్సర్ట్ అవుతాయి అనమాట. ఓకేనా? అదే ఇప్పుడు నేను ఈ టేబుల్లో డేటా ఉంది ఏదో ఒకటి, నేనేం చేస్తానంటే ఈ డేటా మొత్తాన్ని ట్రంకేట్ అనే కమాండ్ యూజ్ చేసి డిలీట్ చేస్తాం. మనం ట్రంకేట్ కూడా యూజ్ చేసి చేయొచ్చు కదా. ట్రంకేట్ టేబుల్ నేమ్ మొత్తం డిలీట్. ఇప్పుడు మళ్ళీ డేటా ఇన్సర్ట్ చేస్తాం. జస్ట్ ఏంటంటే 3 అంత. ఇప్పుడు చూడండి టేబుల్లో డేటా ఏం లేదు, నేను ట్రంకేట్ యూజ్ చేసి మొత్తం డిలీట్ చేశాను. మళ్ళీ ఇన్సర్ట్ చేస్తాను. 2 రోస్ ఎఫెక్టెడ్. ఐడెంటిటీ వాల్యూ ఏమొచ్చింది 1 2. సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే డిలీట్ కమాండ్ యూజ్ చేసి డేటా డిలీట్ చేసినప్పుడు ఐడెంటిటీ వాల్యూస్ అనేవి డిస్టర్బ్ అవ్వవు. అలా కాకుండా ఇప్పుడు మనం ట్రంకేట్ అనే కమాండ్ యూజ్ చేసి డేటా మొత్తం డిలీట్ చేసామనుకో, ఇదేం చేస్తుందంటే డేటాతో పాటు ఏం చేస్తుందంటే ఐడెంటిటీ వాల్యూస్ని రీసెట్ చేసేస్తుంది. ఇప్పుడు రీసెట్ చేస్తుందంటే అది ఒక టేబుల్ ప్రాపర్టీసే కదా, అంటే దాని స్ట్రక్చర్కి సంబంధించిందే కదా అది. ఓకేనా? సో అందుకని మనం ట్రంకేట్ని డిడిఎల్ కమాండ్ అంటాం. ఓకేనా? అదే డిలీట్ని ఏమంటాం డిఎంఎల్ కమాండ్. ఇదేమో డిఎంఎల్ కమాండ్ కిందకి వస్తుంది, ఇది డిడిఎల్ కమాండ్ కిందకి వస్తుంది. అర్థమైందండి? అర్థమైంది భయ్యా. ఇంటర్వ్యూ క్వశ్చన్స్, వాట్ ఈస్ ద డిలీట్. డిఫరెన్స్ బిట్వీన్ ట్రంకేట్ అండ్ డిలీట్? ఎవ్రీ ఇంటర్వ్యూలో ఇది ఎవరినైనా అడుగుతారు. సో ఓకే. మీరు కనుక ఈ ఐడెంటిటీ వాల్యూ ఇది చెప్పారనుకోండి, సో వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. ఓకే మనకి పర్లేదు. ఐడెంటిటీ అనేది ఒక పెద్ద టాపిక్, 1 డే టాపిక్, అది నేను చెప్తాను మన తర్వాత. సో ఇవి మనకి కమాండ్స్ అన్నమాట, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమాండ్స్. డిడిఎల్ కమాండ్ అంటే స్ట్రక్చర్కి సంబంధించింది, డెఫినేషన్ స్ట్రక్చర్. డిఎంఎల్ అంటే మ్యానిపులేషన్, అంటే ఉన్న డేటా పైన మ్యానిపులేషన్ చేయడం అంటే ఏంటి? అప్డేట్ చేయడం, డిలీట్ చేయడం, కొత్తగా ఇన్సర్ట్ చేయడం. అది టీసీఎల్ అంటే ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. సో ఈ కమాండ్స్ ఏమంటే బిగిన్ ట్రాన్సాక్షన్, ఇది కూడా పెద్ద టాపిక్. అంటే కమిట్ ట్రాన్సాక్షన్, నెక్స్ట్ రోల్ బ్యాక్. సో అసలు ఈ ట్రాన్సాక్షన్ అంటే ఏంది? ఎప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, సపోజ్ మనం ఏటీఎంకి వెళ్ళామనుకోండి, అక్కడ మనం మనీ డ్రా చేయాలని చూస్తాం, పిన్ ఎంటర్ చేసాం. పిన్ ఎంటర్ చేసినప్పుడు ఏమైంది? అది తీసుకొని పోయి ఒక దగ్గర చెక్ చేస్తుంది, పాస్వర్డ్ ఇవన్నీ కరెక్టా కాదా. ఓకే, దాంతోపాటు ఏంది, ఒక లాగ్ కూడా క్రియేట్ చేస్తుంది, ఆడిట్ పడుతుంది. సో అండ్ సో యూజరు సో అండ్ సో ఏటీఎంలో
ఒక 500 డ్రా చేయడానికి ట్రై చేశాడు. ఓకేనా, 500 డ్రా చేస్తున్నాడు అని చెప్పేసి పడింది. ఓకే, నెక్స్ట్ ఏంది, మనకు డబ్బులు డిస్పర్స్ అవ్వాలి, తీసుకొని తర్వాత బయటకు వచ్చేస్తాం, సెషన్ అవుట్ అవుతుంది. బట్ ఏమైందంటే ఈ కోడ్లో మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం మన అకౌంట్లో డబ్బులు ఉందనుకో, దాని కస్టమర్ టేబుల్ అందాం. బ్యాంక్ ఒక టేబుల్ ఉంటుంది, మొత్తం కలిపి అక్కడ ఒక నంబర్ ఉంటుంది అనుకుందాం. కస్టమర్స్ ఒక 10 మంది ఉన్నారు అనుకో, ఒక్కొక్కటి దగ్గర 1000 ఉన్నాయి, 10,000. ఇది కస్టమర్ టేబుల్లోనే డేటా 10 రికార్డ్స్ ఉన్నాయి. బ్యాంక్ బ్యాలెన్స్ అని ఒక టేబుల్ ఉంది, అందరి కస్టమర్స్ సమ్ము బ్యాంక్ బ్యాలెన్స్లో ఉంది. ఓకేనా, 1000 కదా, అక్కడ 10,000 అని ఉంది. సో మనం ఏటీఎంలో డ్రా చేసేటప్పుడు ఏంటంటే కోడ్ ఎలా రాశారు, ఫస్ట్ బ్యాంక్ బ్యాలెన్స్లో నుంచి, ఇప్పుడు 500 డ్రా చేస్తున్నాం అనుకో, 500 అనేది బ్యాంక్ బ్యాలెన్స్లో నుంచి తీసేయి, తర్వాత కస్టమర్ టేబుల్లో నుంచి తీసేయి, అలా కోడ్ రాసింది అనుకో. బట్ ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్లో 500 తగ్గింది. సమ్ పవర్ ఇష్యూస్ లేదంటే ఇంకోటి ఏదో ఎర్రర్ ఏదో వచ్చే వల్ల కస్టమర్ టేబుల్ అప్డేట్ అవ్వాలి, బట్ బ్యాంక్ బ్యాలెన్స్ టేబుల్ అప్డేట్ అయింది. అంటే ఏమైందంటే యాక్చువల్లీ ఇది మొత్తం కలిపి కూడా మనకి ఒకటే యాక్షన్, కానీ సగమే కంప్లీట్ అయింది, సగం కంప్లీట్ అవ్వలేదు. దీనివల్ల ఏమవుతుంది, డేటా అనేది యాక్యురసీ లేదు, కన్సిస్టెంట్గా లేదు డేటా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ కమాండ్స్ యూజ్ చేసి బిగిన్ ట్రాన్సాక్షన్, కమిట్ ట్రాన్సాక్షన్, రోల్ బ్యాక్ ట్రాన్సాక్షన్, ఈ ట్రాన్సాక్షన్స్ యూజ్ చేసి ఈ ఎంటైర్ ఆపరేషన్ అనేది ఒక సింగిల్ యూనిట్ లాగా కన్సిడర్ చేసుకొని అయితే సక్సెస్ అవ్వాలి, మొత్తం సక్సెస్ అవ్వాలి, లేదంటే మొత్తం ఫెయిల్ అవ్వాలి. ఇప్పుడు ఏదైతే బ్యాంక్ బ్యాలెన్స్ అప్డేట్ అయిందో అది మళ్ళీ రివర్స్ అయిపోవాలి. సో అలా చేయడానికి మనం ట్రాన్సాక్షన్ కమాండ్స్ అని యూజ్ చేస్తాం. సో ఇది నేను టాపిక్లో క్లియర్ చేస్తాను. ఓకే, ఎనీ డౌట్స్? ఏం లేవు భయ్యా. ఓకే. థ్యాంక్ యూ భయ్యా.